రే 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 పోనీ ట్రైన్తో పాటు మన రేస్ అన్నా. రే 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 ఇదేనా ఎంట్రన్స్? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్తూరు మహేష్ గౌడ్. మరొక కొత్త రైడ్ తోటి అయితే మనం స్టార్ట్ అయిపోతున్నాం. టైం వచ్చేసి 4:27 అయితే అవుతుంది మార్నింగ్. సో రైడ్ వచ్చేసి తిరుపతికి అయితే వెళ్తున్నాం అనమాట. తిరుపతికి అయితే 8.5 hours అయితే చూపిస్తుంది. అదే మన ఫస్ట్ బైక్ అనమాట, హోండా షైన్ 125 మీద అయితే మనం ఇవాళ తిరుపతికి అయితే వెళ్ళబోతున్నాం. సో చాలా రోజుల నుంచి ఉండే షైన్ పైన తిరుపతికి వెళ్దాం అని నేను చిన్న వెళ్తున్నాం. సో చిన్న నన్ను కొంచెం ఏమంటారు వెలుగు వచ్చినాక చూపిద్దాం. ఇప్పుడు రాడంట వీడియోకి. ఇంకొక 5 minutes ఇక్కడ నుంచి స్టార్ట్ కావడానికి. ఇంకా బండి మీద ఫుల్ లగేజ్ ఎట్లుంది ఏందనేది కొంచెం లైటింగ్ వచ్చినాక హైవే ఎక్కినాక మీకైతే క్లియర్ అయితే చూపిస్తాం. సో ఇంకా లేట్ చేయకుండా మన రైడ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. 0 ఉంది. 0నా 20 అసలు గాలి లేకున్నది. 0 ఉంది. 1 నుంచి స్టార్ట్ అయింది. 25 30 37 అమ్మయ్యా 40. ఇప్పుడే బండి లేచింది చూడండి గాలిలో. ఇంటి దగ్గర స్టార్ట్ అవుతున్నాం అని చెప్పిన తర్వాత డైరెక్ట్ పెట్రోల్ బంక్ వచ్చేసినామని మీరేం సందేశపడకండి. ఎందుకంటే మేము ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యేటప్పుడు ఆల్మోస్ట్ 4:45 అయితే అయింది టైము. అండ్ మనం కిలోమీటర్స్ కూడా 31,442 కిలోమీటర్స్ అయితే ఉండే రీడింగ్కు. ఇంకా మేము తిరుపతికి వెళ్ళాక కూడా మీకు అప్డేట్ చేస్తాం. ఏమైందంటే గాలి పంపు కొడదామని సైకిల్ పంపుతో గాలి కొడుతుంటే అది రివర్స్ తీసుకొని మొత్తం 0 అయితే చేసేసింది. ఇంకా దాని తర్వాత డైరెక్ట్ వనపర్తికి అయితే వచ్చేసినాం 15 kilometers. ఇంకా దాని తర్వాత గోప్రో రికార్డ్ ఏమి చేయలేదు. ఇంకా ఇక్కడ గాలి కొట్టించిన తర్వాత కొత్తకోట నుంచి వెళ్తే మనకు ఆల్మోస్ట్ 20 kilometers ఎక్కువ అవుతుంది అనమాట హైవే. దాని తర్వాత మనం వనపర్తి నుంచి పెబ్బే రూట్లో వెళ్ళినాం. టైం కూడా ఆల్మోస్ట్ 5:40 అయితే అవుతుంది. 1.5 hour మొత్తం ఇక్కడే వేస్ట్ అయింది గాలి కొట్టడానికి. ఇంకా డైరెక్ట్ హైవేలో అయితే కలుసుకుందాం. ఇక్కడ నుంచి 24 kilometers అయితే మనకు హైవే అనేది ఉంటుంది అనమాట. వనపర్తి నుంచి 22 నుంచి 24 అయితే ఉంటుంది పెబ్బేరు నుంచి వెళ్తే. దగ్గర ఉంటాం కాబట్టి ఓవర్టేక్ కష్టం. వామో వారినైనా నేను లెఫ్టే పట్టుకుంటా, మధ్యలో ఉంటా ఎక్కడ తిరిగి. ఓ దీనమ్మ గడ్డి. రే 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 పోనీ అమ్మయ్యా వచ్చేసినాం. ఇంటి దగ్గర నుంచి ఇప్పటికీ 49 kilometers అయితే రైడ్ చేసినాం. ఇంకా మనకు పోయేది చాలా ఉంది. పర్లేదు, ఆ గాలి కొట్టించుకోవడం లేట్ అయింది. లేదంటే ఇప్పటికి కర్నూలు వెళ్ళిపోతుంది సింపుల్గా. ఎందుకంటే వెదర్ కూల్గా ఉన్నప్పుడు ఇంజన్ పర్ఫార్మెన్స్ మంచిగా ఉంటుంది. 5 to 9 or 8 మధ్యలో ఈ 3 to 4 hours ఏదైతే జర్నీ ఉంటుందో అది అమేజింగ్ ఉంటుంది అసలు, నెక్స్ట్ లెవెల్. ఈ హోండా షైన్ వ్యూని ఎంతమంది మిస్ అయినరో పక్క అయితే కామెంట్ చేయండి. ఈ రైడ్లో మనకు ఫస్ట్ టోల్ గేట్ అనమాట. ఇక్కడ నుంచి ఇంకా కర్నూలు 8 kilometers అయితే ఉంది. ఇంకా ఫస్ట్ టోల్ గేట్ కూడా మనం క్రాస్ అయిపోతున్నాం. స్టేట్ వెళ్తే అటు బెంగళూరు రూట్ అనమాట. సో మనం ఇటు వెళ్తున్నాం, తిరుపతి సైడ్ వెళ్తున్నాం కాబట్టి ఈ రూట్ తీసుకుంటున్నాం. ఇటు మనం నంద్యాల ఈ రూట్ నుంచి వెళ్తాం అనమాట. లాస్ట్ టైం మనం ఏమంటారు బనగానపల్లె గండికోట పోయిన రూట్ ఇదే అనమాట. సో సేమ్ రూట్లో వెళ్తున్నాం అనమాట. 172 kilometers వచ్చినాం అప్రాక్సిమేట్లీ అయితే. ఇంకా పోతూనే ఉన్నాం. ఇంకా టైం వచ్చేసి కూడా ఎంత అవుతుందంటే 9:45 అవుతుంది. ఇంకొక అయితే 190 kilometers దాకా వచ్చినాం. ఇప్పటికి 190 kilometers అయితే అయింది ఇప్పుడు. ఇది ఊరి పేరు వచ్చేసి గోవిందపల్లి అనమాట. గోవిందపల్లి జిల్లాలో అనే ప్లేస్ దగ్గర ఆగి ఇక్కడే టిఫిన్ చేసినాం. ఇప్పుడు ఇక్కడే ఆల్మోస్ట్ ఒక 1 hour అయితే ఇక్కడే టైం స్పెండ్ చేసినాం. ఫుడ్ తిని కొంచెం రిలాక్స్ అయినాం. ఇంకా ఇప్పుడైతే ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాం. తిరుపతి ఇక్కడ నుంచి 200-250 అట్లా చేంజ్ ఉంది. టిఫిన్ చేసిన దగ్గర నుంచి ఆలగడ్డకు అయితే వచ్చేసినాం. ఎంత ఒక 23 kilometers ఏమో వచ్చినాం. ఇది వచ్చేసి ఆలగడ్డ అనమాట. లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది ఆలగడ్డ ఊరు. మనం బైపాస్లో వెళ్ళిపోతున్నాం. ఇంకా ఇక్కడ నుంచి తిరుపతికి 226 kilometers అయితే ఉంది. అండ్ కడపకు వచ్చేసి 80 kilometers అయితే ఉంది. ఇంకా మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి డైరెక్ట్ కడపలో అనమాట. ఇప్పుడు టైం కూడా వచ్చేసి చూడండి 11:48 అయితే అవుతుంది.
ఈ రైడ్లో మనం 4th టోల్ గేట్ కూడా క్రాస్ అయిపోతున్నాం. ఇది వచ్చేసి చాగాల మర్రి టోల్ ప్లాజా అనమాట. 60 కిలోమీటర్కి క్రూజ్ కంట్రోల్ సెట్ చేసిన చూడండి. యాక్సిలేటర్ అయిపోయినా అదే మంచిగా 60 స్పీడ్లో వెళ్ళిపోతుంది. ఇది చాలా యూస్ఫుల్ ఉంది అసలు మాకైతే. సో సురేష్ బ్రో దగ్గర నుంచి అయితే తీసుకున్నాం. ఇదొకటి తీసుకున్నాం. వెనకాల అదేమంటారు క్యాంపింగ్ టెంట్ కూడా తీసుకున్నాం. కడపకి అయితే ఎంటర్ అయిపోయినాం. ఇది కడప జంక్షన్ అనమాట. ఇక్కడ నుంచి వైఎస్ఆర్ ఫోటో అండ్ ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే తిరుపతి. ఇక్కడ నుంచి 142 కిలోమీటర్స్ అయితే ఉంది. చూద్దాం ఇంకా ఈ రోడ్ ఎట్లా ఉందో. మళ్ళా 4 లేన్ ఉంటుందా లేకపోతే 2 లేన్ ఉంటుందా. చూస్తుండగానే చిన్నపాటి ఘాట్ సెక్షన్లో కూడా ఎంటర్ అయిపోయినాం. ఆ కడప నుంచి ఆల్మోస్ట్ ఒక 8 to 10 కిలోమీటర్స్ అయితే వచ్చినాం అనమాట. అరే అమ్మో కార్ చూడు ఆల్టో 800 అనుకుంటా. ముందర మొత్తం డ్యామేజ్. ఇక్కడ నుంచి 133 కిలోమీటర్స్ అయితే ఉంది తిరుపతి అయితే మాత్రం. ఓకే చైన్ టైట్ కూడా చేయించినాం. ఇంకా అరే యావలేదు ఇట్లా అరే నీ అవ్వ. అరే అంకుల్ సావ కొడతారేంద్ర నైనా తాగలే. సడన్ బ్రేక్ కొట్టిండు అసలు. ఇలాంటి రోడ్లలో నా బండి నేర్పించేది ఒకటి, అది కూడా గూడ్స్ ట్రైన్. ఇటు చూడనా ట్రైన్తో పాటు మన రేస్ అన్నా అలా ఒక ట్రయల్ అయ్యానా. అరే స్ప్లిట్ అయిపోతుంది, తొందరగా పోవాలి. హలో హలో పరోటా తిన్నాం. ఇంకా ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాం. ఇంకా ఇక్కడ నుంచి తిరుపతి వచ్చేసి 65 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇంకొకటే రూట్ అనమాట. సో ఇంకా పొద్దున అప్పుడెప్పుడో అదేమంటారు టిఫిన్ చేసినాం దోశ. ఇంకా ఆకలి అవుతుంది. ఇంకా అందులోనూ అలసిపోయినామని ఇంకా ఇక్కడైతే తిన్నాం అనమాట. సో ఇంకా ఇప్పుడు మనం లేట్ చేయకుండా ఇంకా రైడ్ని అయితే స్టార్ట్ చేసాం. టైం కూడా వచ్చేసి 5:17 అయితే అవుతుంది. ఇంకా ఇంచుమించు 6 or 6:30కి అయితే మనం రీచ్ అవుతాం అనమాట అటు. రే బా డేంజర్ యాక్సిడెంట్ అసలు పాపం. డ్రైవర్కి ఏం కాలే కదా. డ్రైవర్ సైడ్ ఓకే కదా. డ్రైవర్ సైడ్ ఓకే. మరి లెఫ్ట్ సైడ్ క్లీనర్ ఉన్నాడో పడుకున్నాడో తెలియదు కానీ అబ్బా ఘోరమైన యాక్సిడెంట్ అసలు. కిందికి వెళ్తే తిరుపతి బస్ స్టాండ్. మనం తిరుమలకి వెళ్తున్నాం డైరెక్ట్. మా ఫ్లైఓవర్ వేసిండు, చాలా మంచిగా ఫ్లైఓవర్. ఇదేనా ఎంట్రన్స్. ఏమంటారు. సో ఇప్పుడు టాస్క్ ఏంటంటే పైనకి పంపిస్తారా పంపించరు అనేది టాస్క్. ఇక్కడ కదా అక్కడ చెక్ పోస్ట్ ఉంటుంది. అక్కడికి వెళ్ళాక పంపిస్తారా పంపించరా అనేది మనకి ఇప్పుడు టాస్క్ అనమాట. ఎందుకో ఈ గేట్ లోపలికి ఎంటర్ అయినా కూడా ఏదో తెలియని ఫీలింగ్, భయంతో కూడుకున్న ఫీలింగ్ అయితే వస్తుంది. సో చూద్దాం, పంపిస్తే మన లక్కు, లేదంటే మార్నింగ్ వెళ్దాం. ఇక్కడ ఒక బైక్ అయితే పోతుంది, ఆ బైక్ వెనకాల పోదాం మనం. మ్యాక్సిమం పంపిస్తారు. ఇప్పుడు టైం ఎంత అయింది? 7 అయితే అవుతుంది. కరెక్ట్ చెక్ పోస్ట్ దగ్గరకు వచ్చిన కరెక్ట్ ఈ గోపుర అనేది ఇక్కడే హ్యాండ్ ఇచ్చిందనమాట. సో ఇక్కడైతే మనం చెకింగ్ లగేజ్ అంతా చెకింగ్ చేసినాం అనమాట. లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా, అవే అనమాట మిషనర్స్. దాంట్లో మన బ్యాగ్స్ అవన్నీ వేయాలన్నమాట, లోపల వేసి. అండ్ మనని కూడా చెక్ చేస్తారు, ఏమన్నా తీసుకెళ్తున్నామా డేంజర్ కానీ చెక్ చేసిన తర్వాత మననైతే అలౌ చేస్తారనమాట. ఇంతకుముందుకు నేను 2-3 అడిగిన బైక్ అలౌ చేయరు, ఇంత లగేజ్ ఉంది, మీరు వీడియో ఉంది, యూట్యూబ్ ఛానల్ ఉంది, అదే అని బొంగ పోసానని చెప్పాను.
ఏం అవసరం లేదు, ఎవరైనా వెళ్ళొచ్చు లోపలికైతే. సో మనం ఐడి ప్రూఫ్స్ కంటే ఘోరంగా ఉన్నాయి కాబట్టి ఇట్లయితే వేసిన అనమాట. చాలా మంచిగా ఉంది. ఫస్ట్ టైం అనమాట నేను ఈ ఘాట్ సెక్షన్లో నా బైక్ తీసుకొని తోలుతున్నాం. కాకపోతే కొంచెం సాయంత్రం పూట వచ్చింటే కొంచెం ఫొటోస్ అవి ఇవి ఆపుతుండేవి. ఇప్పుడు టైం చూడండి 7:30 అవుతుంది. ఈ టైంకి ఇంకా ఇక్కడ ఆపినాం అనుకో అంతే మన పని. సో అందుకని ఎక్కడ ఆగకుండా పోతూనే ఉన్నాం. స్పీడ్ కూడా వచ్చేసి 40 స్పీడ్ అయితే మెయింటైన్ చేసుకుంటూ వెళ్తున్నాం. తిరుపతికి ఎగ్జాక్ట్లీ 8 o'clock అయితే రీచ్ అయినాం. సో మనకు కిలోమీటర్స్ వచ్చేసి 457 కిలోమీటర్స్ అయితే అయింది మన ఇంటి దగ్గర నుంచి. అంటే మనం వనపర్తికి వచ్చి అట్లా వచ్చినాక కొంచెం ఎక్కువైంది, లేదంటే 432 అట్లా అవుతుండే. సో ఇంకా ఫైనల్గా అయితే వచ్చేసినాం. ఆల్మోస్ట్ పొద్దుగాల అప్పుడెప్పుడో 5 o'clock స్టార్ట్ అయితే 8 అయింది. ఇక్కడ వచ్చేసరికి 12 గంటలు, మళ్ళీ ఒక 3 ఇవి మొత్తం ఎంత 15 hours పట్టింది. అంటే మనం 5 to 6 hours మొత్తం టైం వేస్ట్ చేసినాం అనమాట. రైడింగ్ ఒక 8 hours అట్లా వేసినాం. సో ఎట్లయితే అయింది 125cc మనం అయితే 1 dayలో తిరుపతి అయితే వచ్చేసినాం ఫైనల్గా. అది నా డ్రీమ్ అనమాట, తిరుపతికి తీసుకురావాలి నా బండి పైన అనేది ఇంటి దగ్గర నుంచి. సో అదైతే వచ్చేసినాం. సో ఇంకా 8 o'clock అయితే వచ్చినాం. వచ్చి రూమ్ తీసుకున్నాను పోతే అది రూమ్స్ అయితే క్లోజ్ చేసింది అనమాట. మార్నింగ్ 5 o'clock ఓపెన్ చేస్తారట. సో దాని బదులు ఇంకా టెంట్ వేసుకుందామంటే మనకు తెలియదు ఇక్కడ మళ్ళీ రెస్ట్రిక్షన్స్ ఏరియా కదా. సో ఎందుకని వేయలేదు. ఇంకా పక్కన చూస్తే బస్ స్టాండ్ పక్కనే మనకు ఫ్రీ లాకర్స్ అని ఉన్నాయి. ఫ్రీ లాకర్స్లో అయితే తీసేసుకున్నాం. ఇక్కడైతే ఫ్రీ స్టోరేజ్ అయితే పెట్టేసినాం. అక్కడైతే పెట్టేసినాం మన లగేజ్ అదంతా. ఇంకా ఒక షాప్ అయితే ఇచ్చి ఆ షాప్ వేసుకొని పడుకోవాలి. ఇంకా పొద్దున్నే 4:35కి వెళ్ళి మనమైతే రూమ్స్ అయితే బుక్ చేసుకొని తీసుకోవాలన్నమాట. రేపు అయితే ఎక్కట్లేదు, స్టే అనమాట, ఇక్కడే ఉంటున్నాం హాల్ట్ తీసుకొని. ఎందుకంటే నాన్ స్టాప్గా వచ్చినాం కదా, కొంచెం టైర్డ్ అయిపోయినాం. వీడియో ఎట్లా అనిపించిందో పక్క అయితే కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా లాకర్కి ఫ్రీగానే ఒక ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది, ఇచ్చేసింది ఫ్రీగా. ఆ రూమ్స్కి మాత్రం ఆధార్ కార్డు ఉండాలంట. ఆధార్ కార్డు ఉంటే 500 ఏమో డిపాజిట్ చేపిస్తారంట. మనకు పర్ డేకి 50 రూపీస్ ఖర్చు అవుతుంది. ఇంకా ఒకరోజు ఎక్స్టెండ్ అయితే మాత్రం ఇంకా 50 రూపీస్ కట్ చేస్తారంట. అంతేగాని మనకైతే ఏం ఛార్జెస్ ఎక్స్ట్రా ఏం చేయరానంట. మనం 50 రూపీస్ తీసుకుంటారంట ఒక రోజుకైతే. సో అది ఇంకా రేపు వెళ్ళిన తర్వాత అక్కడ అప్డేట్ చేస్తా. సో ఎప్పుడైతే పడుకుందాం. ఇవాళ అయితే ఫుల్ అలసిపోయినా అసలు. ఫస్ట్ టైం నా షైన్ బండిని ఇంత దూరం నడపడం, ఇంత దూరం రావడం, అది కూడా తిరుపతికి ఫస్ట్ టైం రావడం బైక్ పైన. ఇంతకుముందుకు అందరూ ట్రైన్కి వచ్చినాను.